సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన P4 విధానానికి విశేష స్పందన లభిస్తోంది. సీఎం పిలుపుతో కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు ప్రసాద్ సీడ్స్ అధినేత కారుమంచి ప్రసాద్ ముందుకొచ్చారు. వేలాది రైతుల జీవితాల్లో వెలుగును నింపే కొమ్మమూరు ప్రాజెక్టు నిర్మాణానికి విరాళం ప్రకటించి ఆదర్శంగా నిలిచారు. ప్రాజెక్టు నిర్మాణానికి 10 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించి తన జీవితానికి సార్థకత జోడించుకున్నారు. భారీ విరాళం ప్రకటించి అందరి మన్ననలు అందుకుంటున్న కారుమంచి ప్రసాద్తో ముఖాముఖి. సంపాదించడం కాదు, దాన్ని 10 మందికి పంచడంలోనే అసలైన ఆనందం వెతుక్కుంటున్నారు గుంటూరు జిల్లా కాకుమానికి చెందినటువంటి కారుమంచి ప్రసాద్. గతంలో తన గ్రామ అభివృద్ధి అలాగే పాఠశాలల అభివృద్ధి కోసం తోడ్పాటు అందించినటువంటి ఆయన ఇప్పుడు ఆ గ్రామంలో కావచ్చు చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల సమస్యపైన దృష్టి సారించారు. ప్రధానంగా కొమ్మమూరు కాలువ సంబంధించి అది ప్రకాశం బ్యారేజీ సంబంధించిన కాలువ. చివరి ఆయకట్టు రైతులు సరిగా నీరందక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందిని తీర్చేందుకు తను స్వయంగా ముందుకొచ్చారు. 10 కోట్ల రూపాయల విరాళాన్ని ఆ కొమ్మమూరు కాలువ ఆధునీకరణ కోసం ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఆ మేరకు విరాళం కూడా అందజేశారు. ప్రస్తుతం కారుమంచి ప్రసాద్ బాబు గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎట్లా ఈ కొమ్మమూరు కాలువ ఆధునీకరణ మీరు నిధులు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఏంటి అక్కడ రైతుల ఇబ్బందులు ఏంటి? మీరు ఏమేమి చూశారు, అక్కడ ఏమేమి గమనించారు? గత కొన్ని సంవత్సరాల నుంచి అండి, ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ అవుతుంది. 30 సంవత్సరాలు సాగర్ ఆయకట్టు వచ్చిన తర్వాత, అలాగే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ కెనాల్ సిస్టమ్ ఏదైతే ఉందో అన్నిటికీ కూడా కాలువ చివరి భూములు అయిపోయింది. మా గ్రామం, మా చుట్టుపక్కల ఇంకొక 4-5 గ్రామాలు. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ నీటి ఎద్దడి అనేది సకాలంలో నీరు అందక రైతులు ఇబ్బంది పడటం, పంట సరిగా పండించుకోలేకపోవటం ఇది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో గత 7-8 సంవత్సరాల నుంచి ఆ ఇబ్బందులు మరీ ఎక్కువైపోయింది. అది వరి నాటుకోవాలంటే నీరు సరైన సమయంలో ఉండలేదు. మెట్ట పైర్లు వేసుకునేటట్లయితే ఏదైనా వర్షాలు ఎక్కువగా అయితే మునిగిపోతా ఉన్నాయి పైర్లు. ఇది మా గ్రామంలో జరుగుతున్న పెద్ద సమస్య. దీన్ని అనేక సార్లు గ్రామస్తులతో కలిసి మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏంటంటే, మనకి ఈ కొమ్మమూరు కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి కనుక ప్లాన్ చేసుకుంటే మన ప్రాంతం మొత్తం కూడా ఈ 4-5 గ్రామాలు సుమారు 5-6 వేల ఎకరాలకి సస్యశ్యామలం అవుతుంది అనేది రైతులందరూ కూడా చెబుతూ వచ్చారు. సో దీంతో ఏంటంటే, గ్రామంలో అక్కడ పుట్టి పెరిగిన వాడిని, గ్రామంతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను వ్యాపారరీత్యా బయట తిరుగుతూ ఉన్నా కూడా ఆ గ్రామంలో నాకు వ్యవసాయం, మిగిలిన పనులు గ్రామస్తులతోటి, మా బంధువులతో ఉన్న రిలేషన్స్ తోటి ఆ గ్రామానికి నాకు ఎప్పుడు కూడా ఆ రిలేషన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ స్కీమ్ ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వారు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తోటి ఎవరైనా ముందరకు వచ్చేటట్లయితే మేము చేయగలిగే సహకారం మేము చేస్తామని చెప్పని పదే చెప్తా ఉన్నారు. ఆ స్ఫూర్తితోటి ఏంటంటే, చంద్రబాబు గారు చెప్పిన ఏదైతే ఈ స్కీమ్స్ అన్ని కూడా P4 పెట్టారు, అట్లాగే బడుగు వర్గాలకు ఏ రకంగా అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు అదే గ్రామంలో కొంత సేవ చేయగలిగేటట్లయితే తనతోటి వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చేదానికి బాగుంటుంది అనేది వారి అభిప్రాయంతో నాకు పూర్తిగా నేను కన్విన్స్ అవుతా ఉన్నాను. ఇది మనం ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాము గ్రామంలో. గతంలో మీకు కూడా ఒకసారి మాట్లాడటం జరిగింది మీతోటి. 95-96లో పెదనందిపాడు ఎత్తిపోతల పథకం ఒకటి ప్లాన్ చేయటం జరిగింది. దాని ద్వారా కొన్ని గ్రామాలకి నీటి సరఫరా జరిగింది. అది కొంతవరకు బాగానే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఏమైపోతుందంటే, ఆ నల్లమట్టల నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ ఏదైతే ఉందో అది డ్రైనేజ్ వాటర్ అవ్వటం వల్ల పొలాలు కూడా కొంత దెబ్బతింటా ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఇది కొమ్మమూరు కాలం మీద ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాన్ చేసేటట్లయితే రైతులకి ఈ భూమి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ డ్రైనేజ్ వాటర్ లిఫ్ట్ చేసిన వందల భూములు చెడిపోతున్నాయో, పంటకు యోగ్యం కాకుండా ఉండిపోతున్నాయో, దానికి ఆల్టర్నేటివ్గా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కనుక వచ్చేటట్లయితే పంట పొలాలు బాగుంటాయి, రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్న ఉద్దేశంతో నా వంతు కృషిగా నేను ఇది చేద్దాం అనుకున్నాను. దానికి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. సాధారణంగా ఏంటంటే, సాయం అనేది ఏదైనా ఒక పై స్థాయికి పోయినట్టు వాళ్ళు వ్యక్తిగతంగా కొంతమందికి చదువులకు కానీ లేకపోతే ఆర్థికంగా చేయూత అందించడం అనేది కామన్గా వస్తున్నటువంటి, కానీ ఇంత పెద్ద స్థాయిలో
మొత్తం ఒక సమూహానికి సంబంధించి రైతులనే సమూహానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమం, అది కూడా నీటిపారుదల ప్రాజెక్ట్ అంటే ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమం, దానికి విరాళం ఇవ్వడం అనేది కొంత కొత్తగా అనిపిస్తోంది. ఇదేంటంటేనండి, మా గ్రామంలో చూసుకుంటా ఉంటే గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే నేను ఆర్థికంగా నా కుటుంబం స్థిరపడిన తర్వాత, నేను ఇది మొదలుపెట్టిన 78లో మొదలుపెట్టాను నా ప్రయాణం. ఒక రైతుగా, వ్యవసాయదారుడుగా నా ప్రయాణం మొదలుపెట్టాను. అక్కడి నుంచి సీడ్ ప్రొడక్షన్లోకి వచ్చాను. ఆ సీడ్ ప్రొడక్షన్ నుంచి ఆ విధంగా నా వ్యాపారం కంటిన్యూ అవుతూ వచ్చింది. నేను 95-96 సంవత్సరానికి వచ్చేటప్పటికి నా ఆర్థిక పరిస్థితి మెరుగైంది. నా కుటుంబం ఆ రోజు ఏదైతే నేను మొదలుపెట్టిన రోజు మా ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేవు. ఒక చిన్న సామాన్య రైతు కుటుంబం. అక్కడి నుంచి వచ్చి నా కుటుంబాన్ని సఫిషియెంట్గా పర్లేదు, నా భార్య బిడ్డలకి తల్లిదండ్రులకి ఇబ్బంది లేకుండా ఉంది, కొంత ఏదన్నా సొసైటీ చేద్దామనే ఆలోచనతో అప్పుడు 95-96లో పెదనందిపాడు ఎత్తిపోతల పథకం ఏదైతే గవర్నమెంట్ ప్రోగ్రామ్, అది ప్రాజెక్టు అయితే ఏంటంటే అది దాన్ని 85-86లో సుమారుగా ఆ ప్రాంతంలో శాంక్షన్ అయిన ప్రాజెక్టు 95 వరకు కంప్లీట్ చేయలేదు గవర్నమెంట్. అయితే ఏంటంటే ఆ రోజు ఆ ప్రాజెక్ట్ అదే విధంగా ఈ రోజు ఎట్లయితే రైతు వచ్చి అడిగారో ఆ రోజు కూడా రైతులు ఇలా ఉంది, మనకి సమస్య ఉంది, చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు దానికి ఆ గవర్నమెంట్ 85-86 ఆ ప్రాంతంలో ఏ రేట్లకైతే కాంట్రాక్ట్ ఫైనల్ చేశారో అది మా గ్రామస్తులందరూ కలిపి అదే రేట్లతోటి చేసుకోవడం జరిగింది. దానికి నేను చేయగలిగిన సహాయం ఆ రోజు చేయడం జరిగింది 95-96. అప్పటి నుంచి మిగిలింది ఆ గ్రామాంతో అనుబంధం అట్లా పెరుగుతూ ఉంది. దేవాలయాలు కానీ లేకుంటే కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాము. వ్యక్తిగతంగా చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఒకటి నాకు అనిపించింది మనసులో, ఈ ప్రాజెక్ట్ కానీ చేసేటట్లయితే ఈ చుట్టుపక్కల 4-5 గ్రామాలకి మంచి జరుగుతుంది. ఆర్థికంగా రైతులు ఇప్పుడు ఏదైతే ఉన్న పరిస్థితి, గత 2-3 సంవత్సరాలు తీసుకుంటే ఎకరానికి 3-4 బస్తాలు కౌలిచ్చే పరిస్థితి కూడా లేకుండా అయిపోతుంది. ఇదే పంటలు పండే ప్రాంతంలో 15 బస్తాలు 16 బస్తాల కౌలున్న కౌలు మా గ్రామానికి చుట్టుపక్కల గ్రామానికి 3-4 బస్తాలకి కౌలుకు తీసుకోవటానికి కూడా ఎవరు ముందరకు రాలేదు. అలాంటి పరిస్థితి చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ వస్తే వీళ్ళందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అది ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. వారికి చెప్పాను, ఉన్న సమస్య అంతా కూడా సమస్య ఉంది, తప్పకుండా మీరు చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే సహకరించేటట్లయితే ప్రభుత్వం కూడా దానికి ఆ ప్రాజెక్టుకి ఏం కావాలో అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నా వంతుగా నేను చెప్పాను, ఒక 8-10 కోట్ల వరకు నా వంతుగా నేను దీనికి ప్రాజెక్ట్ కావాల్సిన వనరులు నేను సమకూరుస్తాను సార్. అది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటట్టు మీరు చూడండి అని రిక్వెస్ట్ చేస్తే వారు తప్పకుండా ప్రాజెక్ట్ చేద్దామని దానికి సంబంధించిన అధికారులను పిలిచి అప్పుడే చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మనం పూర్తి చేయాలి, ఇది మీరు ప్రసాద్ గారి సహకారం తీసుకొని వారి కాంట్రిబ్యూషన్ తోటి ఇంకేదైనా అవసరం అయితే మన గవర్నమెంట్ ఏం చేయాలో చూసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. మీరు కూడా సీడ్స్ బిజినెస్ రంగంలో ఉన్నారు, రైతులకు ఉపయోగపడే విధంగా విత్తనాలు అందించడం ఇదంతా కూడా ఆ బిజినెస్లో ఉన్నారు. మళ్ళీ గివింగ్ బ్యాక్ టు ఫార్మర్స్ అన్నట్టు అనుకోవచ్చు ఒక విధంగా. ఇది మేము చేస్తుంది. ఇది కూడా ఇంకోటి కూడా తెలుసు మీకు, మేము ఇదే ఒక అగ్రికల్చర్ ఇన్నోవేషన్ సెంటర్ ఒకటి కూడా మొదలు పెట్టాము. దాంట్లో రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాబోయే తరానికి రాబోయే రోజుల్లో ఎలాంటి టెక్నాలజీస్ ఉపయోగించుకుంటే రైతులకు ఉపయోగపడుతుందని దాని మీద కూడా కొంత ఫోకస్ చేస్తా ఉన్నాను. ప్రస్తుతానికి నా కుటుంబంలో నాకున్న నా కుమారుడు కుమార్తె వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా వ్యాపారం చూసుకుంటున్నారు. ఎంతో కొంత 10 మందికి ఉపయోగపడే పని చేయాలనే ఆలోచనతో ఇది మొదలు పెట్టడం జరిగింది. ఈ ఇది ఏదో ఇన్నోవేషన్ సెంటర్ రైతులకు భవిష్యత్తులో ఎలాంటి అవసరాలు, ఎలాంటి మెకనైజేషన్ చేస్తే రైతుకు ఉపయోగపడుతుందనే దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది. అలాగే ఒక యూనిట్ స్టార్ట్ చేశాము, చూడాలి దాన్ని ఎంతవరకు ముందర తీసుకెళ్తాము. అదే చూసారంటే మీ గ్రామానికి వచ్చినప్పుడు చూసినప్పుడు చాలా విస్తృత స్థాయిలో దాన్ని ఇన్నోవేషన్ సెంటర్ కావచ్చు, లేకపోతే విత్తనం వేయడం దగ్గర నుంచి పంట కోత ప్రాసెసింగ్ వరకు కూడా చేయాలనేది ఒక ఆలోచన. అవునండి. ఎలా ఉన్నాయి అంటే ప్రాథమికంగా దాని ఫలితాలు ఎలా ఉన్నాయి? కొంతమంది సైంటిస్టులు కూడా వచ్చి మీ గ్రామంలో తిరిగి అప్పుడు చూశారు కదా, ఎలా? అవునండి. ఇదేంటంటే ప్రపంచంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయండి ఈ వ్యవసాయం మీద కూడా. ఇప్పుడు లాట్ ఆఫ్ టెక్నాలజీస్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, ఐఓటీస్ అనుకోండి, డ్రోన్స్ అనుకోండి, ఈ ఫార్మ్ మెకనైజేషన్లో పార్ట్ అవుతుంది. ఈ ఫార్మ్ మెకనైజేషన్ అనేది రాబోయే కొద్ది రోజుల్లో రైతులు
డైరెక్ట్గా రైతులు వ్యవసాయం చేసే స్థితి నుంచి అది మనుషులు దొరికే పరిస్థితి తగ్గిపోతుంది. అట్లాగే ఈ ఆధునిక విధానాల్లో రైతుకు దిగుబడి పెంచే విధంగా ఈ మోడర్న్ టెక్నాలజీస్ తోటి తప్పనిసరిగా ఇది ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన. దీనికి సంబంధించి చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ భారతదేశంలోనే కాకుండా ఇప్పుడు మిగిలిన కొన్ని దేశాల్లో చేస్తూ ఉన్నాము. ఫిలిప్పైన్స్లో, ఇండోనేషియా, వియత్నాం, బంగ్లాదేశ్లో అక్కడ కూడా కొంత వ్యాపకాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మిగిలిన డెవలప్డ్ కంట్రీస్లో కూడా చూస్తూ ఉన్నాము. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ ఇక్కడ తీసుకురావాలి. అక్కడ ఎలాంటి మిషనరీ ఎక్విప్మెంటు టెక్నాలజీస్ వాళ్ళు వాడుతున్నారో దానికి మనకు అనుగుణంగా చేయాలనేది ఒక ఆలోచన. అది ఏదైతే రైతులకు భవిష్యత్తులో ఉపయోగపడే దానికోసం మొదలుపెట్టిన ఈ అగ్రోటెక్ ఇన్నోవేషన్ సెంటర్ మా విలేజ్లో. సో మీరు అడిగింది ఏంటంటే ఇది వ్యక్తిగతంగా డైరెక్ట్గా ఉపయోగపడే విధంగా చేయొచ్చు. మీరు సామూహికంగా ఎలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ గవర్నమెంట్ బాధ్యత కదా, గవర్నమెంట్ చేస్తుంది కదా, తప్పకుండానండి గవర్నమెంట్ చేస్తున్నారు. చేసే దాంట్లో మన వంతు సహకారం ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఏముంది అనుకున్నప్పుడు ఇది ఒకటి నాకు కనిపించింది. ఇది గనక చేయగలిగితే గ్యాప్ ఫిల్లింగ్ ఏమైనా అవసరం, గ్యాప్ ఫిల్లింగ్ చేస్తే అక్కడ ఉన్న భూముల ధరలు ఇవాళ ఉన్న ఏదైతే ధరలు ఉన్నాయో ఈ ధరలు మంచి ధర రైతుకి రావటం, పొలాల విలువ పెరగటం అనేది ఒకటైతే, ఇప్పుడు ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఈ ఇరిగేషన్ కోసం ఆ ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది ఈ కెనాల్ కనుక వచ్చేటట్లయితే. అష్యూర్డ్ పంట అనేది రైతుకు నమ్మకంగా పంట పండించి తీసుకెళ్లగలిగే స్థితి వస్తుంది డెఫినెట్గా ఇరిగేషన్ సిస్టమ్ వస్తే. అది నా ఆలోచన అండి. ఇది ప్రతి ఇండివిజువల్కి ఉపయోగపడేది. ఇది కనుక ఇన్ని గ్రామాల్లో ఈ రైతులందరూ కనుక బాగుపడితే దానికి అనుబంధంగా ఉన్న మిగిలిన అందరూ కూడా బాగుపడతారు అనేది నా ఆలోచన. దాంతో నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సాధారణంగా ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లో రైతుల సంఖ్య తగ్గిపోతుంది, వ్యవసాయం చేసేవారి సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఈ తరుణంలో ఆ రైతులకు ఒక బూస్టప్ ఇచ్చే విధంగా చేయాల్సినటువంటి అవసరం, మీలాంటి వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఎంత మేరకు ఉంది? ప్రభుత్వాలు కూడా దీనికోసం వాళ్ళేమన్నా సపరేట్ వింగ్ కానీ ఇట్లా ఏమైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది? తప్పకుండానండి. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ P4 ప్రోగ్రామ్ అనేది ఏదైతే చెప్పారో, ఇప్పుడు వారు చెప్పిన మాటల్లో నాకు బాగా, అంటే ఇప్పుడు గతంలో ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాము, అయినా కూడా ఇది వాస్తవం. సమాజంలో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఉన్న 100 మందిలో పైన 10 మందో ఒక 15 మందో ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలిగారు. వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ కావటమే కాకుండా సమాజంలో కూడా సొసైటీలో కూడా ఆర్థికంగా బలపడి ఉన్నారు. వారు కనుక కొంత మేరకు సహాయం చేయగలిగితే గ్రామాలు తప్పకుండా సస్యశ్యామలం అవుతాయి. వీళ్ళ సహకారం ఏదైతే ఉందో దీంతో కొంత ఇన్స్పిరేషన్ తోటి గ్రామంలో యూత్ కానీ వీళ్ళందరూ కూడా బాగుంటుంది అనేది నా ఆలోచన. చేయాలి అనేది ఇది ఎవరైతే సంపాదించుకున్న కొంత భాగం కనుక మన తోటి వాళ్ళకి ఖర్చు పెట్టగలిగితే వాళ్ళు కూడా మనతో పాటు సంతోషంగా ఉంటారనేది ఆలోచన అండి. ఇట్లా భవిష్యత్తులో మీ ప్రసాద్ సీడ్స్ తరఫున కానీ లేకపోతే మీ తరఫున కానీ ఈ కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? అంటే ఓన్లీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తోటేనా, లేకపోతే ఇంకేమైనా భవిష్యత్తులో ఆ ప్రాంతానికి సంబంధించి కూడా ఇంకేమైనా చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే ఇప్పుడు మా గ్రామానికి ఆ చుట్టుపక్కల 4-5 గ్రామాలకు సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అందరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేస్తున్నామండి. ఇది కాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అంటే ఈ అగ్రిటెక్ ఇన్నోవేషన్ సెంటర్ ఏదైతే ఉందో భవిష్యత్తు రాబోయే కాలానికి ఉపయోగపడే టెక్నాలజీస్ డెవలప్ చేయాలనేది ఆలోచన. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్. ఇది కార్మంచి ప్రసాద్ బాబు చెప్తుంది. తప్పనిసరిగా ఆ గ్రామంలో పుట్టి పెరిగాను, ఆ ప్రాంత నీరు తాగాను, అక్కడి తిండి తిన్నాను కాబట్టి అక్కడి గ్రామానికి కావచ్చు, చుట్టుపక్కల ప్రజలకు కావచ్చు, ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతోటే తను ముందుకు వచ్చానని, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్య, సాగునీటి సమస్యను తీర్చేందుకు నడుం కట్టానని ప్రభుత్వం అందుకు కూడా తనకు సహకరించేందుకు ముందుకు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ఆ P4 కార్యక్రమం ఏదైతుందో చాలా అద్భుతమైన కార్యక్రమం. దానికి అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వారు తన చుట్టూ ఉన్నటువంటి పేదవారిని పైకి తీసుకొచ్చేందుకు తమ వంతు చేయుతో అందించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.